ఓకే చేశారు. కానీ ఆయన ఉన్నంతకాలం ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. కనుక నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఎందుకంటే మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల విద్యార్థులకు మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థులకు బీసీ విద్యార్థులకు కానీ ఇవాళ మీరు స్కూళ్ళల్లో షూ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, పడుకునే బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకంటే అపోజిషన్ దీన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అది మనం చేసిన కార్యక్రమే. మరి కొత్త కార్యక్రమం అడుగుతున్నారు. మీరు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరు చూడు తెలంగాణకు రావాలి, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అవకాశం కల్పించడమే కాకుండా న్యూ సిటీ అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రైవేట్ ఇళ్లలో ఉన్నాయి, ఏదైతే డెడికేటెడ్ స్కూల్స్ పెడుతున్నావో అదేవిధంగా వారికి 25 ఎకరాల భూమి దానికి సరైన కన్స్ట్రక్షన్కు అన్నీ చేస్తున్నాము. కనుక ఈ ప్రైవేటులలో ఉన్న ఇళ్లలో కంటే ప్రతి ఏదైతే స్కూల్ ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్ళకు దానికి కూడా ఒక 4-5 ఎకరాలు మీరు ఇవ్వగలిగితే పిల్లలు ఆడతారు, మంచిగా చదువుతారు, హాస్టల్లో ఉంటారు అనేది నా ఉద్దేశం. దీంతో పాటు దెర్ ఇస్ అ బిగ్ డిమాండ్ ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా ఏ బీసీ అసోసియేషన్గా అందరు కూడా ఏమంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అందరూ అంటున్నారు. ఈ అన్ని పార్టీలు కూడా మొదలుపెట్టినాయి. కనుక నా ఉద్దేశంలో మా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క తాను ఏమంటాడంటే నేను రాజశేఖర రెడ్డి శిష్యుడు అంటాడు, రాజశేఖర రెడ్డి ఆలోచన అంటాడు. కాబట్టి ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇది బాగా నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి కొట్లాడా, కేంద్రంలో కొట్లాడా, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలన్నది ఏం చేయాలమ్మా, మా దగ్గర కూడా టాలెంట్ ఉన్నది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ కాబట్టి వై డోంట్ యు పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే చెప్పింది, బిల్లు పాస్ అయింది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ మా సంఖ్య ఎక్కువది బీసీలది. కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, పాస్ అయింది. ఆనాడు ఉన్నటువంటి మాయావతి కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, మమతా కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే పాస్ అయింది. ఇవాళ ఒక్కొక్కడు 1,40,000 జీతం సంపాదించుండు యాజ్ ఏ ఇంజనీర్గా ఐఐటీలో. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ మీరు ఈ ఫీజు అన్నీ చేస్తున్నావు. అక్కడ గురుకుల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, బట్టలు ఇస్తున్నావు, మంచిగా చదువు చెప్పాలంటున్నావు, స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నావు. ఇది ఒక్కటి మీరు చేయగలిగితే, ఎందుకంటే నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి పార్లమెంట్లో కన్వీనర్గా, పార్లమెంటు ఎంపీల కన్వీనర్గా పనిచేసినా, సాధించినా దాని మీద నా మీద ఒత్తిడి. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా అదేవిధంగా నా సబ్జెక్ట్ ఏంటి బీసీల అభివృద్ధి అని ఉన్నది. కనుక బీసీ నాయకులందరూ వచ్చి నా మీద ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటి చేసేయండి, ఇక మీ మీద ఎలాంటి ఆలోచన ఉండదు. ప్రతి స్టూడెంట్, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ గురించి ఇవాళ చాలా పెద్ద మాట మాట్లాడారు. రాజకీయాల రండి బిల్లు పెడతా అంటున్నారు. పార్లమెంట్ అసెంబ్లీలో 21 ఏళ్ళకే చేయాలి, 25 తక్కువ చేయమంటున్నారు. ఏ విధంగా రాజీవ్ గాంధీ 18 ఏళ్ళకే ఓటు హక్కున్నాడో అదే ఆలోచన నీది. కాబట్టి తప్పనిసరిగా అటు ముఖ్యమంత్రి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా తప్పనిసరిగా అంచెలంచెలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే పిల్లలు కూడా బాగా చదువుతారు. లేకపోతే ఈ ఫీజు ఇవ్వకపోతే అది సర్టిఫికెట్ ఇయ్యరు, పిల్లలు స్కూల్కి పోలేరు, కాలేజీకి పోలేరు, వాళ్ళ జీవితం పోతుంది. మళ్ళా దేనికి అలవాటు అవుతారంటే ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు తాగేందుకు అలవాటు అవుతారు, లేకుంటే డ్రగ్స్కు అలవాటు అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగం అనుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తూనే ఉన్నారు. మీరు
ముఖ్యంగా రుణమాఫీ కాకుండా పవర్ కూడా ఫ్రీ ఇచ్చిండ్రు. అదేవిధంగా దీన్ని కూడా చేయాలని ఒక సీనియర్ నాయకుడిగా మై పర్సనల్ రిక్వెస్ట్, ఇది న్యాయమైన రిక్వెస్ట్ కాబట్టి మనం చేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పిల్లలంతా నష్టపోతారు. దానివల్ల నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో సడక్ సే సదన్ తక్ అంటున్నావు, ఆ సడక్ సదన్ ఇవ్వాలంటే మొదలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆలోచన చేసి తప్పనిసరిగా మీరు, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన కూడా రాజశేఖర్ నేను శిష్యుడు అంటాడు కాబట్టి ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి న్యాయం చేయండి. మీరు గురుకుల స్కూళ్ళల్లో చేస్తారు, దానికి కూడా కొంత స్థలం కేటాయిస్తే డెడికేటెడ్ స్కూల్కి ఇస్తున్నారు, 25 ఎకరాలు కోట్ల రూపాయలు పెడుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ గురుకుల స్కూల్ దానికి కూడా ఒక స్థలం కేటాయించి ఒక 4-5 ఎకరాలు వేస్తే 2 ఎకరాలలో ఆటో పోటలు అవుతుంది, మిగతా చదువుకు అవుతుంది. అటు స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది, ఇటు చదువు డెవలప్ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే పిల్లలందరూ సంతోషంగా ఏది రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు, బట్టి విక్రమార్క జిందాబాద్ అంటారు. కనుక నా